అండి అందరికీ నమస్తే. ముందుగా మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి, తోటి రైతులకు షేర్ చేసి, మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ప్రధానంగా ఇప్పుడు చాలామంది రైతులైతే మిరప తోటలు వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే నల్లి విపరీతంగా అటాక్ చేయడం జరిగింది. మరియు దాంతోపాటు విల్ట్ సమస్య ఎక్కువ అవ్వడం జరిగింది మొన్నటి చినుకులకి. అందుకోసమనే నేను చెప్పేది ఏంటంటే చిన్న విన్నపం. ఒక రైతులు నల్లి ఉన్న రైతులు ప్రధానంగా ఎర్రనల్లి నల్లదామర ఉన్న రైతులు ఇప్పుడు వదిలేస్తున్నాం మా వల్ల కాదు అనే రైతులకు నా చిన్న వినపం అండి. మీరు కనుక ఒక ఎకరానికి ఒక 8 నుంచి 10,000 పెట్టుబడి పెట్టదలుచుకుంటే నేను చెప్పే ఒక 3-4 డోసులు కంటిన్యూగా స్ప్రే చేయండి. అవి స్ప్రే చేస్తే మీ తోటలు ఎంత మాడిపోయిన తోటలైనా మళ్ళీ ఎగురొచ్చి ఒక ఎకరాకి కనీసం ఒక 4 నుంచి 6-7 క్వింటాల కాపు అయితే సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రైతు సోదరులకి నేను చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ మన పెట్టుబడి అయితే అయిపోయింది. కొంత ఒక ఈ జనవరి ఒక్క నెల కాపాడుకుంటే మనం ఇంకో కాపు సెట్ చేసుకోవచ్చు. 6 నుంచి 8 క్వింటాలు, మినిమం 4 నుంచి 6-7 క్వింటాలు అయితే సెట్ చేసుకోవచ్చు. అలాంటిది ఒక 7-8 వేలకు భయపడాల్సిన అవసరం లేదు. భయపడి మీ తోటలని వదిలేయకండి. ఇప్పుడే ఒక్క నెల కాపాడుకోండి. ఇప్పుడు మా తోట చూపిస్తాను, దాంతోపాటు నా వీడియో చూడండి, చివరి వరకు చూడండి. ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. అందరికీ నమస్తే. నేను సుమన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే మిరప తోటలను వదిలేసిన రైతులు అంటే నల్లి బాగా వస్తుంది, ఆ నల్లిని భయంతో వదిలేసిన రైతులు ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. కేవలం 3 స్ప్రేలలో మన తోటని మనం రికవరీ చేసుకోవచ్చు. అలాంటి మందులు నేను చెప్పడం జరుగుతుంది. ఇదైతే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి తోట రైతులకు షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన తోట చూసుకోవచ్చుగా, ఇంటి వెనకాలే 20 గంటలు ఒక కాపు అయితే గట్టిగా పడ్డది, పండ్లు కూడా ఉన్నాయి. ఒక కాపు అయితే గట్టిగా పడ్డది. మనం ఒక్క మందుతోనే తోటని కవర్ చేయలేం. కనీసం ఒక 3 సార్లు మంచి మందులు స్ప్రే చేస్తే కానీ నల్లి అనేది కంట్రోల్లోకి రాదు. ఈ మధ్యలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది నల్లి. అంటే ఘోరంగా తినేస్తుంది, మొత్తం తోట ఎగురు మొత్తం నల్లగా అయిపోతుంది. మన తోటలో లేదైతే, ఎందుకంటే చివరి 3 స్ప్రేలు అయితే మనం గట్టిగా చేయడం జరిగింది. తోట నీట్గా క్లీన్గా పూత కూడా ఉంది. ఇప్పుడు నేను చేయబోయే స్ప్రే కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. రెండో స్టెప్పు అంటే రెండో కాపుకి స్టెప్ రావడం అయితే జరుగుతుంది దాంతో. అందుకోసమనే రైతులు ఎన్ని రోజులు పెట్టుబడి పెట్టింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక 3-4 స్ప్రేలు చేసేది ఒక ఎత్తు. ఎందుకంటే మనం దిగుబడిని ఎక్కువ పెంచుకోవాలంటే ఇప్పుడే ఒక నెల రోజులు జనవరి మొత్తం మంచిగా చూసుకుంటే ఇంకో కాపు సెట్ చేసుకోవచ్చు. ఆ డోసులు కూడా మనం చెప్పడం జరుగుతుంది, వీడియోస్ చేయడం జరుగుతుంది. అందుకనే రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక నెల రోజులు జనవరి మొత్తం ఇంకో కాపు సెట్ చేసుకోండి. చూసుకోవచ్చు ఇప్పుడు ఇదండి నేను తెలియజేసేది. పక్కాగా మిరప తోటని రికవరీ చేసుకొని ఇంకో కాపు గట్టిగా కాపించుకోవాలంటే ఒక 3 నుంచి 4 డోసులు నేను చెప్పే మందులు స్ప్రే చేయండి. ఎలా కాయదో నేను చూపిస్తాను మీకు. ఓకే అండి. ఆ వీడియో కూడా త్వరలో రాబోతుంది. అంటే ఇప్పుడు చెప్తాను నేను, కాకపోతే డీటెయిల్స్గా ఆ ఫోటోతో సహా మీకు పెట్టాలి కదా, అందుకనే ఇప్పుడు చెప్తలేను. ఇవాళ రేపు 2 రోజుల్లో మంచి వీడియో వస్తుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. జై జవాన్ జై కిసాన్.